విషయాలు తప్ప మిగిలినవన్నీ మాట్లాడతాడు ఆయన. అసలు ప్రజలకు సంబంధం లేని విషయాలు మాత్రమే మాట్లాడతాడు. తద్వారా మిస్లీడ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. సరే, ఈ 5 ఏళ్లలో ఇచ్చిన హామీలన్నీ టైం టు టైం డెలివరీ చేసినందుకు పేద ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అంటే ఇప్పుడు ప్రకటించబోయే మేనిఫెస్టోలో కొత్తగా యాడ్ ఉన్నాయి ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయి మేడం? ప్రజలకు సంబంధించినంత వరకు ఇన్నాళ్ళు డెలివరీ చేసినవి ఏమున్నాయో అవి ఉన్నాయి. ఫ్యూచర్లో విజన్ ఏదైనా ఉంటే దాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేయాలి. చేసి ఇంకా ఏమున్నా కూడా చెప్పాలనేది మీరు వెయిట్ చేస్తున్నారు. వెయిట్ చేయండి, త్వరలోనే దానికి సంబంధించిన ఇది కూడా క్లారిటీ కూడా వస్తుంది. కానీ ఏది చేసినా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఒకటి ఫాలో అవుతారు. తాను చేయగలిగింది మాత్రమే చెప్తారు. చెప్పినవి మాత్రం పూర్తి 100% 100 చేస్తారు. ఎక్కడన్నా చేయలేక కారణాలు ఏమంటే దానికి రీజన్స్ కూడా చెప్తారు. ఎందుకు పొరపాటు పడినారో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఉదాహరణకు మేము మద్య నిషేధం అన్నాం, లేదంటే సిపిఎస్ గురించి చెప్పాం. ఆ రోజు అనుకున్నాం, చేయాలనుకున్నాం, కానప్పుడు ఇది కాలేదని ఎందుకు కాలేదో కూడా చెప్తున్నాం. వీళ్ళలాగా మేము చేసినామని బుకాయించడము, లేదంటే మళ్ళీ వచ్చినప్పుడు మర్చిపోతారులే జనం అప్పుడు చేస్తామని చెప్పడం మాత్రం చేయం. ఆయన చేయగలిగినవి మాత్రమే చెప్తాడు. చేయగలిగినవి, అలాగే స్టేట్ భరించగలిగినవి, స్టేట్ను మన దీనికోసం రాజకీయం కోసం దాన్ని ఫైనాన్షియల్ దీన్ని కానీ బలి చేసే రకమైన మాత్రం ఎప్పుడు చెప్పడు. అలాగే తీర్చలేనివి ఎన్ని ఎలక్ట్ అయినాక మనం మళ్ళీ మోసం చేయొచ్చు లేని చంద్రబాబు కదా చేసినట్టు అలాంటి పని అయితే చేయడానికి అంతవరకే చెప్పగలను. దేవుంది అయిపోయింది కదా. ఎవరన్నారు? సుబ్బారెడ్డి గారు ఒక కాంటెక్స్లో ఆయన ఏదో అన్నట్టున్నారు. జనరల్గా ఆస్తులు ఇంకా తేలాల్సినవి ఉన్నాయి, అక్కడి నుంచి మనకు రావాల్సినవి ఉన్నాయి మన ఉద్దేశంతో అన్నట్టున్నారు. కానీ దాని గురించి పార్టీ పరంగా అయితే ఎలాంటి ఇది లేదు. అది అయిపోయింది. అది హిస్టరీ. యాజ్ ఆఫ్ నో దట్స్ హిస్టరీ. బట్ అట్ ది సేమ్ టైం తెలంగాణ నుంచి మనకు రావాల్సినవన్నీ మనం రాబట్టుకోవడం ఎట్లా చూడాలి. సెంటర్ కూడా వీలైన త్వరగా విప్పించేది చేయాలా, ఆ ప్రెజర్ పెట్టాలా, అదైతే జరగాల్సిందైతే ఉంది. ఓకే.